శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లవేళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి మరియు నివేదించవలసిన నైవేద్యాలు ఏంటి అనే వివరాలను తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. మనకి ప్రతి నెల వచ్చే పౌర్ణమి అమావాస్య తిథులలో అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తాము. అటువంటి పౌర్ణమి తిథి నాడే లక్ష్మీ జయంతి, అందులోనూ శుక్రవారం కలిసి రావడం ఎంతో విశిష్టమైనది. ఆ అమ్మ అనుగ్రహం కలిగింది అంటే మనకి ఇంట్లో ఎటువంటి లోటు ఉండదు, ధనధాన్యాలకు లోటు ఉండదు, తద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున క్షీరసాగర మదన సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించిందని చెప్తారు. ఫాల్గుణ పౌర్ణమి నాడే లక్ష్మీదేవి ఆ నారాయణుని వరించిందని పురాణ వచనం. ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే లక్ష్మీ జయంతిని అయితే జరుపుకుంటాం. 2025వ సంవత్సరంలో హోలీ పండుగ, లక్ష్మీ జయంతి ఎప్పుడు వచ్చాయి, పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అనే వివరాలను తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మార్చి 13, 2025 గురువారం ఉదయం 10:15 నుంచి మార్చి 14, 2025 శుక్రవారం ఉదయం 11:25 వరకు ఉంటుంది. లక్ష్మీ జయంతి మనకి మార్చి 14, 2025 శుక్రవారం రోజున వచ్చింది. ఈ రోజే హోలీ పౌర్ణిమను జరుపుకుంటాము. ఈ రోజున యథావిధిగా తెల్లవారుజామున నిద్రలేచి తలారా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించాలి. ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి ముందు పూజా మందిరంలో అలికి ముగ్గులు పెట్టుకోవాలి. లక్ష్మీ జయంతి శుక్రవారం వస్తుంది కావున క్లీనింగ్ వంటివి ఏమీ చేయకూడదు, కాబట్టి ముందు రోజు అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఆ తల్లి లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెట్టాలంటే తప్పకుండా ఈ పనులన్నీ చేయాలండి. ముందుగా ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని తోరణాలు కట్టుకొని గుమ్మానికి ఇరువైపులా దీపాలను పెట్టుకోవాలి. ఆ అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టాలంటే ద్వార పూజ తప్పనిసరి. ఈ పూజ మీరు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం పెట్టి అయినా చేసుకోవచ్చు. పూజా మందిరంలో అంటే అమ్మవారి ఫోటోకి కానీ ప్రతిమకి కానీ పూజ నిర్వహించుకోవాలి. ఈ రోజున అమ్మవారికి తప్పనిసరిగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి ప్రీతికరమైన మంగళకరమైన ద్రవ్యాలతో పూజ చేయటం, ఇంకా ఈ రోజున క్షీరదీప పెట్టడం చాలా శ్రేయస్కరం. అలాగే పూజా మందిరంలో కుబేర కుండలు కానీ, ధనలక్ష్మి కుంచం కానీ, లేదా కామాక్ష దీపం కానీ, ఇలా అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువైనా సరే ఈరోజు పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. కొత్త వస్తువులు ఏవైనా సరే ఈరోజు కొనుక్కొని పూజలో పెట్టుకోవచ్చు. ఇక క్షీరదీపం ఎలా పెట్టాలి అంటే, ఒక ఇత్తడి బౌల్ని కానీ, లేదా రాగిది కానీ, లేదా మట్టిది కానీ తీసుకొని దానిలో సగానికి పైగా పాలను పోసి దానిపైన ఆవు నెయ్యి కానీ, లేదా మీరు పూజకి వాడే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో వత్తి వేసుకోవాలి. ఇలా క్షీరదీపాలు మీకు వీలైనన్ని పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన జవ్వాది, అత్తరు వేసుకోవచ్చు. ఇవేమీ లేకపోయినా పచ్చకర్పూరం కొంచెం చిదిమి పూజలో వాడుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి స్తోత్రాలు, శ్లోకాలు పఠించాలి. అమ్మవారి అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం లేదా లలిత సహస్రనామం పారాయణం చేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారిని గవ్వలతో పూజించినట్లయితే చాలా మంచిది. తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి క్షీరాన్నం లేదా పరమాన్నం నివేదించాల్సి ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున సాయం సంధ్య వేళ సంతానం కోసం బాధపడే వారికి బాలకృష్ణమూర్తిని తీసుకువచ్చి ఉయ్యాలలో వేసి ఆ ఉయ్యాలని ఊపాలి. ఆ చిన్ని కృష్ణయ్యకి పూజ నిర్వహించిన తర్వాత మీ శక్తి కొలది పాలను, వెన్నని నివేదించాలి. ఇలా చేసినట్లయితే వారికి తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుందని శాస్త్రవచనం.
ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే లక్ష్మీదేవి పూజ అనంతరం ఈ రోజున తప్పనిసరిగా మామిడి పువ్వును తినాలి అని శాస్త్రం. ఒకానొకప్పుడు పార్వతీదేవి శివుడి కళ్ళు మూసిందట. దాని కారణంగా లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. అప్పుడు తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అమ్మవారు కాంచీపురానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించింది. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే తన తపస్సు ఫలించి శివుడిని తిరిగి చేరుకుంది. అందుకే ఈ రోజున తప్పనిసరిగా మామిడి పూతని స్వీకరించాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అనంతరం రంగులు సిద్ధం చేసుకొని రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకోవాలి. అలాగే ఈరోజు ఉపవాసం ఉండి పూజ నిర్వహించినట్లయితే చాలా మంచిది. మాంసాహారం తినకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇక ఈరోజు పీఠం కదపకూడదు కనుక మరుసటి రోజు శనివారం కదపాల్సి ఉంటుంది. పౌర్ణమి రోజున పూజ చేయాలనుకునేవారు గురువారం సాయంకాలం పూజ పూర్తయిన తర్వాత చంద్రునికి కూడా పూజ నిర్వహించుకోవాలి. చంద్రునికి నైవేద్యంగా పాలు, పరమాన్నం, వెన్నెల కిరణాలు పడే విధంగా పెట్టుకొని లలితా సహస్రనామం చదివినట్లయితే చాలా మంచిది. ఇక మనకు నక్షత్ర దోషాలు, ఏవైనా దోషాలు తొలగిపోవటానికి ఈరోజు అమ్మవారికి నక్షత్ర హారతి ఇచ్చినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక పూజలో పెట్టిన క్షీరదీపాలు కొండెక్కిన తర్వాత ఆ పాలను ఏదైనా మొక్కల మొదట్లో వేయవచ్చు. ఐశ్వర్య దీపం పెట్టిన ఉప్పును పారే నీటిలో వేయవచ్చు, లేదా ఉప్పును కరిగించి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయవచ్చు. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.